ఆలోచన చేయబోయే అంశం ఏంటంటే, క్రైస్తవులకు మాదిరి క్రీస్తైతే, క్రైస్తవులకు మాదిరి క్రీస్తైతే క్రైస్తవుడు ఎవరికి మాదిరి అనేది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మనందరికీ మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు వారు. మరి ఈరోజు మనము చూడగలిగితే, మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, మనందరికీ ఒక రోల్ మోడల్, ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్ ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే క్రైస్తవులకు ఒక మాదిరి. ఇక మనం చూడగలిగితే పిల్లలకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అని ఉంటుందమ్మా. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటుంది కదా, లెక్కల పుస్తకం ఉంటుంది. అక్కడ ఒక లెక్కలు చేయడానికి పైన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం అని ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమును బట్టే ఈ కింది లెక్కలన్నీ కూడా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలి. దాన్నే తెలుగులో ఏమంటారంటే మాదిరి లెక్క అంటారు. అంటే కిందున్న ఈ లెక్కలన్నీ కూడా ఎలా చేయాలండి? పైన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దానిని బట్టి ఈ లెక్కలన్నీ చేయాలి. దానినే ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లం అంటారు దాన్నే. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. ఏంటంటే ఐఏఎస్ అవ్వాలనో, ఐపీఎస్ అవ్వాలనో, లేదంటే డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, ఏదో ఒక టార్గెట్తో ప్రతి మనిషి బ్రతుకుతాడు. అయితే ఈ టార్గెట్తో ఎవరైతే బ్రతుకుతున్నారో ఆ ఏదైతే వీళ్ళు సాధించాలి అనుకుంటున్నారో అందులో సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళను ముందు పెట్టుకుంటారు. ఇదిగో నేను ఈయనలాగా నేను సాధించాలి. ఒకవేళ సింగర్ అనుకోండి, ఒక ఎస్పి బాలునో లేదంటే ఎవరినో ఆయన ముందు పెట్టుకుంటాడు. ఒకవేళ గేమ్స్ ఆడేవాడు అనుకోండి, ఆ గేమ్స్లో క్రికెట్ అనుకోండి, ఆ క్రికెట్లో ఎవరైతే బాగా ఆడతారో అందులో ఆయనను ముందు పెట్టుకుంటారు. ఒక డాక్టర్ అనుకోండి, ఒక డాక్టర్ను ముందు పెట్టుకుంటారు. ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ని ముందు పెట్టుకుంటారు. ఒకవేళ సినిమా యాక్టర్ కావాలంటే ఇదిగో పలానా ఆయనలాగే బట్టలు వేసుకోవటం, ఆయనలాగే హెయిర్ కట్ చేసుకోవటం, ఆయన అక్కడ జింపుకుంటే ఈయన అక్కడ జింపుకోవటం. అంటే ఏదైతే మనిషి గోల్ పెట్టుకున్నాడో, టార్గెట్ పెట్టుకున్నాడో అది ఎవరైతే అందులో సక్సెస్ అయ్యారో వారిని ముందు పెట్టుకుంటారు. ఒకవేళ జిమ్కి వెళ్ళారు అనుకోండి, మీరు జిమ్కి వెళితే ఎలాంటి ఫోటోలు ఉంటాయండి అమ్మ? జిమ్కి వెళ్తే ఎలాంటి ఫోటోలు ఉంటాయి? కండలు తిరిగి మంచి బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఒకవేళ ఆడికి వెళ్ళిన తర్వాత టీబీ పేషెంట్ ఫోటో ఉన్నదనుకోండి, జిమ్లోకి వెళ్ళిన తర్వాత టీబీ పేషెంట్ ఫోటో ఉన్నదనుకోండి, అసలు ఎవరు చేయడు, అందరు బయటకు వచ్చేస్తారు. అక్కడ వాళ్ళ ఫోటోలు చూసి ఇలాగ అంటూ ఉంటారు. అంటే మాకు కూడా అవి రావాలి అని. అంటే మనుషులు ఒక గోల్తో బ్రతుకుతారు. అయితే నేను అడుగుతున్నాను, క్రైస్తవులుగా మీ గోల్ ఏంటి? మీ టార్గెట్ ఏంటి? ఒకవేళ నన్ను అడిగితే నా టార్గెట్ ఏంటంటే, నన్ను పుట్టించి ఈ భూమి మీదకి పంపించిన ఆ దేవుణ్ణి నేను చూడాలి. ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళాలి అన్నది నా టార్గెట్ అండి. ఎక్కడికి వెళ్ళాలన్నది? పరలోకానికి వెళ్ళాలన్నది నా టార్గెట్. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలన్నది క్రైస్తవుడి టార్గెట్ అయితే, మరి పరలోకానికి వెళ్ళింది ఎవరు వెళ్ళారండి? ఎవరైతే పరలోకానికి వెళ్ళారో ఆయనను మనం టార్గెట్గా పెట్టుకోవాలి. అంతే కదండి. ఒక సినిమా యాక్టర్ కావాలంటే సినిమా యాక్టర్ని టార్గెట్గా పెట్టుకుంటున్నప్పుడు, ఒక గేమ్స్ ఆడేవాడిని అతన్ని రోల్ మోడల్గా తీసుకుంటున్నప్పుడు, పరలోకానికి వెళ్ళాలి అన్న గోలుతో బ్రతుకుతున్న మనకు ఎవరు పరలోకానికి వెళ్ళారో వారిని మనము ఒక టార్గెట్గా పెట్టుకోవాలి. ఇంతకీ ఎవరు వెళ్ళారు? హేబేలు దగ్గర నుండి నేటికి మరణిస్తున్న ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. కానీ ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు. పరలోకమునకు ఎక్కిపోవాలటండి. అంటే ఎక్కిపోవటం అంటే పరలోకం అన్నది పైన ఉన్నది.
ఈ మధ్యకాలంలో నాసా వల్లట నరకము యొక్క ద్వారం కనిపెట్టారట. అది నీకు కనబడితే కదా, అదేమన్నా కనబడే లోకమా? కాబట్టి పరలోకానికి వెళ్ళింది ఎవరయ్యా అంటే, ప్రపంచంలో ఒకే ఒక ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అన్నమాట ఏంటంటే, నేనే మార్గము అన్నాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము అన్నాడు. ఎక్కడికి నువ్వు మార్గము? ఎక్కడికంటే, ఎవరైతే పరలోకానికి రావాలని గోలు పెట్టుకొని బ్రతుకుతున్నారో వారందరికండి యేసుక్రీస్తు వారే మార్గము. ఆ మార్గము తప్ప నువ్వు ఏ మార్గము గుండా పరలోకానికి వెళ్ళలేవు. చాలామంది అంటారు, ఏమంటారంటే, ఇదిగోనండి మా ఊరికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కినా మా ఊరికే వెళ్తాం కదండి అంటారు. ఒక ఊరుకు రావాలంటే 4-5 దారులు ఉంటాయండి. ఈ 4-5 దారులు ఉంటాయి కనుక ఏ దారిలో వెళ్ళినా మనం వెళ్ళేది అక్కడికేనండి అంటారు. కానీ ఏ బస్ ఎక్కినా మీ ఇంటి దగ్గర దిగుతావేమో, కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద వే ఏంటంటే, యేసుక్రీస్తు వారు నేనే మార్గము అన్నాడు. ఐ యామ్ ద వే అన్నాడు, నేనే అన్నాడు. ఇక నా ద్వారా తప్ప నీవు తండ్రి యొద్దకు రాలేవు అన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే మన టార్గెట్ ఎవరి మీద పెట్టుకోవాలి? ఇప్పుడు మనం ఎవరిని ముందు పెట్టుకోవాలి? యేసుక్రీస్తు వారిని ముందు పెట్టుకోవాలి. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఏంటంటే, ఎందుకు వచ్చాడు అన్నప్పుడు అండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని అందరము చదువుకుందాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, మనము ఎలా బ్రతకాలో ఒక మాదిరి చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడటండి. అందుకే క్రైస్తవులకు మాదిరి క్రీస్తైతే అని మనం చదువుకుంటున్నాము, మనం నేర్చుకుంటున్నాము. మనకు ఒక రోల్ మోడల్గా ఉండడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయనను ఎందులో మాదిరి తీసుకోవాలి? మనము పరలోకానికి వెళ్ళటంలో మాదిరి తీసుకోవాలి అని మనం నేర్చుకున్నాము. మరి ఎందులో ఆయనను మనం మాదిరి తీసుకోవాలి అన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి త్వరగా మీకు చెబుతాను. మరి ముందుగా మనం ఎందులో ఆయనను మాదిరి తీసుకోవాలి అన్నప్పుడు అండి 22వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధముగా మనము బ్రతకాలి అంటే, పరిశుద్ధముగా మనం బ్రతకాలి, ఏ పాపము చెయ్యకుండా పరిశుద్ధముగా మనం బ్రతకాలి అంటే, ఇదిగోనండి యేసుక్రీస్తు వారు ఒక మాదిరిగా కనబడుతున్నాడు. అందుకే ఆయన పాపము చెయ్యలేదు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు అంటే, క్రైస్తవులకు రాస్తున్నాడు. ఈ మొదటి పేతురు పత్రిక క్రైస్తవులకు రాస్తున్నాడు. అంటే క్రైస్తవులకు మాదిరి క్రీస్తు అయితే, ఇప్పుడు ఆ క్రీస్తు ఎందులో మనకు మాదిరి అంటే, పాపము చెయ్యలేదు, పరిశుద్ధుడుగా బ్రతికాడు, పరిశుద్ధముగా బ్రతికాడు. అంటే ఇప్పుడు మనము పరిశుద్ధముగా మనం బ్రతకాలి అంటే, ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటున్నాడు? పాపము చెయ్యకూడదు. ఎందుకంటే ఏ మనిషిని మనం ముందు పెట్టుకోలేము. ఎందుకంటే ఏమన్నాడు అంటే, రోమపత్రికలో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే, ఏ భేదము లేదు. మరి పాపము చెయ్యని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు వారే. చాలామంది అంటారు, ఆయనకండి ఒక స్పెషల్ బాడీ దేవుడు ఇచ్చాడని చాలామంది అంటారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన దేహముతో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, అందుకే ఆయన పాపము చేయలేదండి అని చాలామంది మాట్లాడతారు. కానీ మన తల్లి గర్భములో మన దేహము 9 నెలలు ఏ విధంగా అయితే రూపుదిద్దుకుందో, మరియమ్మ గర్భములో యేసుక్రీస్తు వారి దేహము కూడా అలాగే 9 నెలలు రూపుదిద్దుకుంది. అలాగే మన దేహములో ఏవైతే బలహీనతలు ఉన్నాయో,
యేసుక్రీస్తు వారి దేహములో కూడా అవే బలహీనతలు ఉన్నాయి, కానీ ఆయన పాపము చెయ్యలేదు, ఆయన పాపము చేయలేదు. అందుకే హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము డైరెక్ట్గా 15వ వచనాన్ని మనం చదువుకుందాము. 15వ వచనం చదవండి అమ్మా. సహానుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మనకు ఎలాంటి అయితే బలహీనతలు ఉన్నాయో, మన శరీరానికి ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఆయన శరీరానికి కూడా అవే బలహీనతలు ఉన్నాయి. కానీ ఆయన పాపము చెయ్యలేదు, పాపము తనలోనికి తెచ్చుకోలేదు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. 7వ అధ్యాయము 26వ వచనము చదవమ్మా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. 4 విషయాలండి. 1, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకే ఆయన ఒక సవాలు విసిరాడు ప్రపంచానికి. ఏంటంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు? ఎందరో యేసులో లోపాలున్నాయి, యేసులో తప్పులున్నాయని ఎందరో తప్పు పట్టాలని చూశారు, కానీ ఆయన అంటున్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు? కాబట్టి ఆయన మనకు ఎందులో రోల్ మోడల్ అంటే, పరలోకానికి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆయనే రోల్ మోడల్. తర్వాత పరిశుద్ధముగా నేను బ్రతకాలి అనుకుంటున్నాను అంటే మీరు తీసుకోవలసిన రోల్ మోడల్ ఎవరండి? యేసుక్రీస్తు వారు. మీరు చూడండి, చాలామందికి బలహీనతలు ఉంటాయి కొన్ని. ఈ బలహీనతలు మనకు పోవాలి అంటే చాలామంది నేను ఫలాంది మానేయాలనుకుంటున్నానండి అంటారు. కొన్ని రోజులు మానేస్తారు, కానీ మళ్ళీ తర్వాత అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే క్రీస్తు మనలోనికి వస్తే తప్ప మన బలహీనతలు పోవు. అందుకే ఆయన పరిశుద్ధముగా బ్రతికాడు, అందులో ఆయన మనకు మాదిరి. ఇది మొదటిదైతే, ఇక రెండవది మనం చూడగలిగితే పరిశుద్ధతలోనే కాదండి, తర్వాత ఆయన మనకు ప్రార్థనలో కూడా మాదిరి. అందరం కూడా మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని అందరము చదువుకుందాము. మార్క్స్ వార్త 1వ అధ్యాయము చదవండి సార్. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కడనే లేచి ఏం చేస్తున్నాడమ్మా? యవనస్తులైతే మొబైల్ పట్టుకుంటున్నాడా, లేదంటే కాస్త ఏజ్డ్ అయితే వాకింగ్ చేస్తున్నాడా, ఎక్సర్సైజ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? పెందలకడలేసి ఏం చేస్తున్నాడండి? పిల్లలు ఏం చేస్తారు? పిల్లలైతే ఏం చేస్తారు? లేవంగానే ఎవడు మెసేజ్ పెట్టాడు, ఎందుకు అవి గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్, ఏం పనికి అవి? యేసుక్రీస్తు వారు పెందలకడనే లేచి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పోనీ రాత్రి అంతా ఏమైనా అలసిపోయావా పెందలకడ లేవకపోవడానికి? పోనీ ఏదైనా అలసిపోయావు, దేవుని పనిలో అలసిపోయావు, దేవుని సేవలు అలసిపోయావు అంటే అది వేరే విషయం. కానీ యేసుక్రీస్తు వారు పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత లూకాసు వార్త కూడా మీరు చూడగలిగితే, దయచేసి అందరం కూడా లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనాన్ని అందరము చదువుకుందాము. 41వ వచనాన్ని అందరం కూడా చదువుకుందాము. వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ఏం చేశాడమ్మా? రాతి వేత దూరము వెళ్ళి. రాతి వేత దూరం అంటే
అంటే మన చెయ్యితో ఒక రాయిని విసిరేస్తే ఎంత దూరం పడుతుందో అంత దూరము వెళ్ళి ఆయన మోకాలు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉంటున్నాడా, నిలబడి ప్రార్థన చేస్తున్నాడా, కూర్చొని ప్రార్థన చేస్తున్నాడా? ఏందమ్మా, వయసు ఉన్నప్పుడే మోకాళ్ళు వంచండి. ఏమంటున్నా నేను? పోనీ మీరేమైనా రిటైర్మెంట్ పర్సన్లు కాదు, అలాగని మీరేమో ఏమన్నా ఆరోగ్యం బాగలేని మనుషులు కాదు. వయస్సు ఆరోగ్యం ఉన్నప్పుడే మోకాళ్ళ మీద ఉండండి. ఎందుకంటే దేవుని కోసం మనం మోకాళ్ళు వంచకపోతే ఆ మోకాళ్ళు మరి ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. అందుకైనా జీవితాంతం మోకాళ్ళ మీద ఉండేటట్టుగా చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? ఆయన పెందల కడిని లేస్తున్నాడు, ప్రార్థన అనగానే మోకాళ్ళ మీద ఉంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా మనము చూడగలిగితేనండి, అందుకే ఏమని రాయబడిందంటే ఫిలిప్పి పత్రికలో, ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు. ప్రార్థన అంటే మనం మోకాళ్ళ మీద ఉండాలి. ఆ ప్రార్థన కూడా మనం ఎప్పుడు చేయాలటండి? పెందల కడనే ఇంకా చీకటిగా ఉండగానే. మరి గుణవతి అయిన ఆ భార్య గురించి చెబుతూ, ఒకసారి గుణవతి కూడా ఎప్పుడు లేస్తుందో భార్య గురించి చెబుతూ ఏమన్నాడో చూడండి. ఒక సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 31వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 15వ వచనం. ఆమె అంటే గుణవతి చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఒకవేళ నేను గుణవతిని అనుకుంటే మీరు ఎప్పుడు లేవాలండి? ఎప్పుడు లేవాలమ్మా? చెప్పరేంటమ్మా? పెద్దల కడనే అంటే 8-9 గంటలకు కాదు. పెందల కడనే అంటే ఇంకా చీకటిగా ఉండగానే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండవది ఎందులో మనకు మాదిరి? ప్రార్థన చెయ్యటములో మాదిరి. ప్రార్థన అనగానే ఎక్కడ ఉండాలండి? మోకాళ్ళ మీద ఉండండి. ఎందుకంటే ప్రార్థన అంటే దేవుణ్ణి మనం మోకాళ్ళ మీద ఉండి ఆయనను గౌరవించటం. ఆఫీసర్ వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? ఆఫీసర్ వచ్చినప్పుడు ఇట్లా నిలబడతారండి? ఆఫీసర్ ముందు నువ్వు ఎలాగైతే ఉంటావో మరి దేవుడు ప్రార్థన అన్నప్పుడు ఎలా ఉంటున్నావు? కాబట్టి ప్రార్థనలో మనకు యేసుక్రీస్తు వారు మాదిరి. రెండవది, ఇక ఇది రెండవది అయితే మూడవది ఏంటంటే మందిరానికి వెళ్ళటంలో కూడా యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆ మాట కూడా మీరు చూడగలిగితే లూకాసు వార్త, దయచేసి అందరూ కూడా త్వరగా లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. 16వ వచనము. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళటం? ఎక్కడికి వెళ్ళటం అండి? దేవుని మందిరానికి వెళ్ళటము వాడుకైపోయింది. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. మనకేం వాడుకుంటుందమ్మా? తినటము, లేవటము, పండుకోవటం, టీవీ ఇవన్నీ మనకు హాబీస్, అలవాట్లు ఇవి. కానీ యేసుక్రీస్తు వారికి ఉన్న వాడుక ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు విశ్రాంతి దినం, ఈరోజు ఆదివారం గనక మనకు కూడా మందిరానికి రావటము వాడుక కావాలి. కానీ ఏంటంటే ఇప్పుడు మన అల్లుడు వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ కొడుకు వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చారు. ఇప్పుడు అర్థమైందమ్మా? నేను చెప్పింది అర్థమైందా? అల్లుడు వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ కొడుకు వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆగిపోయింది. ఎందుకమ్మా రాలేదంటే బంధువులు వచ్చారండి. ఎంత దూరం బంధువులు? చాలా దూరం బంధువులు వచ్చారు. నువ్వు చర్చ ఆగిపోయావు. అందుకే రావద్దని చెప్పండి. ఆదివారం రోజు బంధువులు రావద్దని చెప్పండి. అర్థమైందా? కాబట్టి
ఆదివారము లేదంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు మందిరానికి వెళ్ళటము వాడుకైపోయింది. మనకి ఇష్టం ఉంటే వస్తాం, కష్టమైతే మానేస్తాం. అడగకూడదు. ఏదైనా చెప్పామనుకోండి, అయ్యగారు అంతా మా మీదనే చెప్పాడని మళ్ళీ మా మీద ఒకటి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు మందిరానికి వెళ్ళటంలో మాదిరి. మందిరానికి వెళ్ళటమే కాదండి, శ్రద్ధగా దేవుని వాక్యం వినటంలో కూడా మాదిరి. అదే లూకాసు వార్త త్వరగా 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 46వ వచనము. ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. అంటే ఎలా వింటున్నాడు యేసుక్రీస్తు వారు దేవాలయములో? అమ్మ, ఎలా వింటున్నాడు ఆయన ఎలా వింటున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఆయన శ్రద్ధగా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వింటున్నాడు. మొబైల్ పట్టుకొని ఎవడు మెసేజ్ పెట్టాడు, ఫేస్బుక్లో ఏముంది, వాట్సాప్లో ఏముంది, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చూడటం లేదు ఆయన. అసలు మీకు చెబుదాం అనుకున్నా కానీ బాధపడతారేమో అనుకుంటాను. ఆరాధన అనగానే రావాలి, ఇక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ కానుకలు వేసేటప్పుడు మొబైల్ తీసుకొని వెళ్ళిపోవాలి. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఆయన శ్రద్ధగా బోధకుల మధ్య కూర్చుండి ఆయన వాక్యం వింటున్నాడు. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారండి? ఎంతమంది శ్రద్ధగా? ఏదైనా ఫోన్ వచ్చిందంటే బయటికి వెళ్ళిపోతాం. ఒక గంట సేపు శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని వినలేం. అందుకే ఆయన మందిరానికి వెళ్ళటంలో మాదిరి, ఆ మందిరములో దేవుని వాక్యము శ్రద్ధగా వినటములో మాదిరి. వినటమే కాదండి, ఆయన విన్న వాక్యాన్ని ప్రకటించటంలో కూడా యేసుక్రీస్తు వారే మాదిరి. అదే ఇంతకుముందు మనం చదువుకున్న మార్క్స్ వార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆయన ఇతర సమీప గ్రామములోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఎందులో మాదిరి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించటములో మాదిరి. ఎక్కడ ప్రకటిస్తానంటున్నాడు? పట్టణాలు అంటున్నాడా, గ్రామాలు అంటున్నాడా? ఎందుకంటే పట్టణాలలో ఎన్నో రాజకీయాలు, పట్టణాలలో ఎన్ని రాజకీయాలు. యేసుక్రీస్తు వారు పదండి పలాని పట్టణానికి వెళ్ళి వాక్యం బోధిస్తాను అని అంటలేదు. ఇతర గ్రామాలు అంటే గ్రామాలలో ఈ రాజకీయాలు, ఈ క్రోధాలు, ఈ కక్షలు ఇవన్నీ ఏమి ఉండవండి. పట్టణాలలో రాజకీయాలు. ఎందుకంటే ఆయన పట్టణాలను చూసి ఏమన్నాడంటే, అయ్యో బెత్సయిదా, అయ్యో కోరాజీనా, అయ్యో కపెర్నహూమా. పట్టణాలను చూసి అయ్యో అన్నాడు. యెరూషలేమును చూసైతే ఆయన ఏడ్చి అని మనం చదువుకుంటాం. యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చాడు అని మనం చదువుకుంటాం. లూకాసు వార్తలో మనం చదువుకుంటాము. అంటే పట్టణాలలోనికి వెళదాం అనటం లేదు, గ్రామాలలోనికి వెళదాము. పదండి ఇతర గ్రామాలలో ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి. అంటే ప్రకటించటంలో, దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో కూడా మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు మాదిరి. అలాగే ప్రకటించటంలోనే కాదండి, యేసుక్రీస్తు వారు దేవుడు ఏదైతే పనిని అప్పగించి ఈ భూమి మీదకి పంపాడో ఆ పనిని కంప్లీట్ చేయటంలో కూడా ఆయన మాదిరి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని అందరము చదువుకుందాము. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే దేవుడిచ్చిన పనిని చెయ్యటములో కూడా ఆయన సంపూర్ణముగా కంప్లీట్ చేశాడండి. పనిని ఇన్కంప్లీట్ కాదండి. దేవుడు ఒక బాధ్యత నీకు ఇచ్చినప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి. అది యేసుక్రీస్తు వారిలో మనకొక మాదిరి కనపడుతుంది. అంటే దేవుని పనిని కంప్లీట్ చేయటంలో కూడా ఒక మాదిరి యేసుక్రీస్తు వారు మనకు కనపడుతున్నారు. అలాగే పని కంప్లీట్ చేయటమే కాదండి, పంచి పెట్టటంలో కూడా ఆయన మాదిరి. అది కూడా మీరు చూడగలిగితే మార్క్స్ వార్త 8వ అధ్యాయము, అందరం కూడా మార్క్స్ వార్త 8వ అధ్యాయము దయచేసి
19వ వచనాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 19వ వచనము చదవండి అమ్మ. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరచి పంచిపెట్టినప్పుడు మీరు ఆ ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. ఇక్కడ మనం చూడగలిగితే పంచిపెట్టటములో కూడా యేసుక్రీస్తు వారు మాదిరిగా మనకు కనపడుతున్నాడు. పంచిపెట్టటం, ధారాళముగా పంచిపెట్టడంలో ఆయన ఒక మాదిరిగా మనకు కనపడుతున్నాడు. తర్వాత ఏంటంటే ఆయన తగ్గించుకోవటంలో కూడా ఆయన మాదిరిగా కనపడుతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు చదవమ్మా. కాబట్టి ప్రభువును మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. అంటే ఒక యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడగడానికి కూడా ఆయన వెనకాడలేదంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో మీరు ఆలోచించండి. అంటే తగ్గించుకోవటంలో మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఎందుకంటే శిష్యుల పాదాలు కడిగాడు, ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. అందుకేనండి ఆయన అంత తగ్గించుకున్నాడు గనక అంత ఎత్తులోనికి ఎదిగిపోయాడు. ఎంత ఎత్తులోనికి ఎదిగిపోయాడంటే అన్ని నామముల కంటే పైనామము దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గించుకోవటంలో కూడా మనకు మాదిరి చూపించాడు యేసుక్రీస్తు వారు. తర్వాత ప్రేమించటంలో కూడా మనకు మాదిరి చూపించాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించుటయే నా ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు ప్రేమించుటలో మనకు మాదిరి. ఎవరిని ప్రేమించాడయ్యా అంటే ఆయన లోకమును ప్రేమించను అని మనం దేవుడు ప్రేమించనని చదువుకుంటాము. తర్వాత సిలువలో ఆయనని హింసిస్తుంటే, కొడుతుంటే, ఆయన మీద ఉమ్ము వేస్తుంటే, పిడిగుద్దులతో ఆయన గుద్దుతుంటే సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు గనక వారిని క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు. అంటే శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. అంటే ప్రేమించటంలో కూడా మనకు మాదిరిగా కనపడుతున్నాడు. చివరిగా 10వది ఏంటంటే భయభక్తుల విషయంలో కూడా మనకు మాదిరిగా కనపడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవమ్మా. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అసలు భయము భక్తి ఎవరికి ఉండాలండి? భయం భక్తి ఎవరికి ఉండాలండి? ఎవరికి ఉండాలంటే నిత్యం ఏదేదో చిన్న చిన్న పాపాలు చేసే వాళ్ళకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఓకేనా? కానీ యేసుక్రీస్తు వారు ఏ పాపము చేశాడని భయముతో భక్తితో బ్రతికాడు ఆయన అన్నాడు కదా, నాలో ఏ పాపం ఉన్నది, నాలో పాపం ఉన్నదని నిరూపించేవాడు ఎవరు అని అన్నాడు కదా. మరి అలాంటి ఆయన పాపము లేని ఆయనే భయముతో భక్తితో బ్రతికినప్పుడు మనకి ఎంత భయం ఉండాలి, మనకి ఎంత భక్తి ఉండాలి? అందుకేనండి మనం చూడగలిగితే భయము భక్తిలో కూడా యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఇప్పుడు ఎన్ని చెప్పానండి? పరలోకానికి వెళ్ళటంలో మాదిరి 1, 2వది పరిశుద్ధతలో మాదిరి, 3వది ప్రార్థనలో మాదిరి, 4వది మందిరానికి వెళ్ళటంలో మాదిరి,
తర్వాత మందిరంలో శ్రద్ధగా వాక్యం వినటంలో మాదిరి, తర్వాత మందిరంలో తర్వాత ఏంటండి, మందిరం ఆ వాక్యాన్ని ప్రకటించటంలో మాదిరి, ఆ తర్వాత పని చేయటంలో మాదిరి, ఆ తర్వాత పంచిపెట్టడంలో మాదిరి. లేనివాడికి ఇవ్వాలండి, లేనివాడికి ఇవ్వాలి, పంచిపెట్టాలి, అందులో మాదిరి. తర్వాత తగ్గించుకోవటంలో మాదిరి, అలాగే ప్రేమించటంలో మాదిరి, భయభక్తుల విషయంలో మనకొక మాదిరిగా కనపడుతున్నాడు. అంటే క్రైస్తవులకు మాదిరి క్రీస్తు అయితే ఈరోజు మనము ఎవరికి మాదిరిగా ఉన్నాము, ఎందులో మాదిరిగా ఉన్నాము? అర్థమైంది కదండి? మనకు మాదిరి క్రీస్తు అయితే మీరు దేనికి మాదిరి, ఎవరికి మాదిరి, ఎందులో మీరు మాదిరిగా ఉన్నారు? అందుకే చివరిగా మనకేం చెబుతున్నాడో మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎందులో క్రైస్తవుడు మాదిరిగా ఉండాలి? ఎందులో ఉండాలటండి? మాటలోను మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలాగా మాట్లాడుకోవాలి, వాళ్ళలాగా మాట్లాడాలండి అన్న రావాలా? వాళ్ళు మాట్లాడతారు అనకూడదు. మన గురించి మనము మాట్లాడితే అదిగో వారిలాగా నేను మాట్లాడాలి. అందుకే మాటలోను, తర్వాత ప్రవర్తన, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మరి ఇన్ని విషయాలలో యేసుక్రీస్తు వారు మనకు 10 విషయాల్లో మాదిరైతే ఈరోజు క్రైస్తవుడవని చెప్పుకుంటున్న నీవు, ఈరోజు క్రైస్తవురాలని చెప్పుకుంటున్న మీరు ఎందులో మాదిరిగా ఉన్నారు? మీరు ఎందులో, మిమ్మల్ని చూసి సంఘము ఎందులో మాదిరిగా పెట్టుకున్నారు? మందిరానికి త్వరగా రావటంలో మాదిరా, లేదంటే మందిరంలో ఇవ్వటంలో మాదిరా, లేదంటే దేవుని వాక్యం చెప్పటంలో మాదిరా, ప్రార్థనలో మాదిరా, లేకపోతే వాక్యం విషయంలో మాదిరా? ఎందులో మిమ్మల్ని క్రైస్తవులు మాదిరిగా పెట్టుకోవాలి? ఎందులో మాదిరిగా పెట్టుకోవాలి? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసి, నేను దేనికి ఒక రోల్ మోడల్గా ఉన్నాను సంఘంలో? నన్ను చూసి సంఘము ఏమి నేర్చుకుంటుంది? అందుకేనండి ఈరోజు మీరు ఎవరికి మాదిరిగా ఉన్నారో, సంఘంలో కానివ్వండి, బయట కానివ్వండి, దేనికి మాదిరిగా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందుకే ఆయన చెబుతున్నాడు, వీటిలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. కాబట్టి సంఘములో మనల్ని చూసి నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అమ్మో, ఇదిగో నేను వాళ్ళలాగా త్వరగా రావాలండి, వాళ్ళలాగా నేను ఇవ్వాలండి, వాళ్ళలాగా ప్రార్థన చేయాలండి, వాళ్ళలాగా వాక్యం చెప్పాలండి, వాళ్ళలాగా ఏదైనా దేవుని పని అప్పగిస్తే శ్రద్ధగా వాళ్ళు చేస్తారండి, కంప్లీట్ చేస్తారండి, వాళ్ళలాగా నేను ప్రేమ చూపించాలి, వాళ్ళలాగా భయముతో భక్తితో నేను బ్రతక. ఏది మిమ్మల్ని దేంట్లో చూసి మిమ్మల్ని మాదిరి పెట్టుకోవాలి? అలాంటి గొప్ప లక్షణం మీలో ఏముంది? కాబట్టి ఆయన మనకు మాదిరైతే మనము ఎవరికి మాదిరిగా ఉన్నామో పరిశీలన చేసుకోవాలని కోరుకుంటాం. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.